సో y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z పారామీటర్స్. సో అక్కడ ఏమైతుంది, y ఈక్వల్ టు ఇన్వర్స్ ఆఫ్ z అవుతుంది. సో y అనేటువంటి దాన్ని మనం ఇక డిఫైన్ చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ z పారామీటర్స్. కాబట్టి ఆ z పారామీటర్స్ని మనం చేంజ్ చేస్తాం. ఏదైతే ఫస్ట్ లెటర్ వచ్చిందో అది ఎప్పుడు చేంజ్ అవ్వదు, ఓకేనా. దాన్ని మనం డిఫైన్ చేయాల్సింది ఇక్కడ కూడా. సో z పారామీటర్స్ని ఇక్కడ మనం డిఫైన్ చేయాలి కాబట్టి అదే ఇన్వర్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే y ఈక్వల్ టు 1/z కాబట్టి z ఇన్వర్స్ అయింది. సో ఈ y అంటే y11, y12, y21, y22 మనం ఇక్కడ రాసుకున్నాము. z ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, ఈ ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే మనం డిఫైన్ చేసుకున్నాం సేమ్ అదే విధంగా అనమాట. 1/Δz అంటే డెట్ z అనమాట మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది. ఈ y11 z11 ప్లేస్లో z22 అంటే ఈ 2 డయాగోనల్ ఎలిమెంట్స్ కూడా రివర్స్ అవుతాయి అనమాట. z11 ప్లేస్లో z22, z22 ప్లేస్లో z11 వస్తుంది అనమాట. సో ఈ z12కి z21కి మైనస్లు తీసుకుంటాం. ఇప్పుడు దాని ప్రకారం ఏమవుతుంది, y11 ఈక్వల్ టు ఈ z22/Δz. Δz అంటే మనం మళ్ళీ Δzని క్యాలిక్యులేట్ చేయాలి. Δz అంటే ఏంది, ఈ దీని ప్రకారము AD మైనస్ BC అనమాట. సో AD మైనస్ BC అంటే Δz ఈజ్ ఈక్వల్ టు z11 z22 మైనస్ z12 z21. సో దాని ప్రకారం y12 ఈక్వల్ టు మైనస్ z12/Δz. Δz అంటే ఈ వాల్యూ రాస్తాం. నెక్స్ట్ y21 ఈక్వల్ టు మైనస్ z21/Δz మైనస్ z21/Δz. సేమ్ ఆ Δz ప్లస్లో z11 z22 మైనస్ z12 z21 రాస్తాం. y22 ఈక్వల్ టు దిస్ వన్ z11/Δz. Δz అంటే ఇది రీప్లేస్ చేస్తాం. ఇది y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z పారామీటర్స్. ఓన్లీ ఈ రెండు మాత్రమే మనం ప్రీవియస్గా ఫాలో అయినటువంటి ప్రొసీజర్ని కాకుండా ఒక మ్యాట్రిక్స్ ఫార్మేషన్లో ఏదైతే మనము క్యాలిక్యులేట్ చేస్తాము డెట్ని, సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ y పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ z పారామీటర్స్ అండ్ z పారామీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y పారామీటర్స్కి ఈక్వేషన్ ఈ మెథడ్లో సాల్వ్ చేస్తాం. ఈ రెండు డెరివేషన్ మాత్రమే కొంచెం డిఫరెంట్. మిగతా అన్ని అంటే మొత్తం మనకు ఉన్నటువంటి 12 కన్వర్షన్స్లో ఈ 2 మినహాయిస్తే మిగతా 10 కన్వర్షన్స్ సేమ్ ప్రొసీజర్ ఉంటాయి అన్నమాట.